హలో బర్డీస్, ఆల్రెడీ మీరు తమ్నేల్లో చూసినారు కదా. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు కుంభమేళా. ఇంకో 1 hour అయితే రీచ్ అయిపోతాం అన్నప్పుడు ఇక్కడ మంచిగా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు 30-40 కిలోమీటర్స్ అవే ముందు నుంచి ఇట్లనే ఉందన్నమాట ట్రాఫిక్ జామ్. ఇంకా చేసేదేం లేక అక్కడనే దిగిపోయి లోకల్ వెహికల్స్ హెల్ప్తోని చౌరస్తా దాకా రీచ్ అయిపోయినాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే బైక్ రైడ్స్ ఆర్ ఆటోస్తోనే వెళ్ళాలన్నమాట. అవి కూడా చాలా లిమిటెడ్గా ఉండే. దొరికిన వాళ్ళు మంచిగా ఎక్కేసి వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళంతా నడుచుకుంటూనే వెళ్ళినాం. నేను మా తమ్ముడు కలిసి వెళ్ళినాం. ఫస్ట్ టైం అన్నమాట మేమిద్దరం ఇట్లా కలిసి వెళ్ళడం. ఇంకా చాలా వరకు అట్లనే నడుచుకుంటూ వెళ్ళినాం. మేము యాక్చువల్గా 29th మౌని అమావాస్యకి అక్కడ ఉందాం అన్నట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళినాం. ఈ కుంభమేళా జరిగే అన్ని డేస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డే అది. అట్లనే ఒక 20 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మెయిన్ ఘాట్ ఏరియా దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఇంత నడిచేసరికి మా ఇద్దరు ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఇంకొక అడుగు ముందటికేయడానికి కూడా ఓపిక లేకుండే. ఆ రేంజ్లో కాళ్ళు నొప్పిలేసిన ఇద్దరికి. ఇంకా లోపలికి 15 కిలోమీటర్స్ ఉందన్నమాట మెయిన్ ఘాట్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇప్పుడు నైట్ 3 అవుతుంది. అసలు ఆ క్రౌడ్ చూడండి. ఇదంతా నథింగ్ అసలు. మిగతాదంతా మార్నింగ్ ఉంటుంది. మెయిన్ క్రౌడ్ అంతా నైట్ టైం కాబట్టి డిస్పర్స్ అయ్యి ఉంది. ఎవరి స్టేస్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి టెంట్స్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైతే సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది. ఇంకా అట్లానే నడుచుకుంటూ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం ఫైనల్గా. అందరికంటే ముందు అఘోరీస్ అండ్ నాగసాధువులు డిప్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు అంతా. అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది ఘాట్ అంతా, ఎట్లాంటి హడావిడి లేకుండా. ఈ కుంభమేళా జరిగే అన్ని డేస్లో ఇది చాలా ఇంపార్టెంట్ డే. అందుకే త్రివేణి సంగమంకి అలౌ చేయలే. అండ్ బోట్స్ కూడా క్లోజ్ చేసినారు ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి. అక్కడ వైబ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉండే. అసలు ఎంత మంచిగా అనిపించిందో అక్కడ ఉన్నంతసేపు. మేము ముందే రీచ్ అయిపోయినాం కాబట్టి బతికిపోయినాం. అసలు 1 hourలో ఆ క్రౌడ్ ఎంత పెరిగిపోయిందంటే చూస్తే పిచ్చెక్కిపోయింది అసలు నాకైతే. మా తమ్ముడు ఎక్కడ తప్పిపోతాడో అని చెప్పి వాడు వేసుకున్న బ్యాగ్కి నేను బోస్ కట్టినా అన్నమాట. అసలు ఆ క్రౌడ్ చూడండి. టైం పాస్ అవుతున్న కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది. మేమైతే ఫస్ట్ అక్కడ తొందరగా డిప్ తీసుకున్నాం. ఎంత మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు అది చెప్తే అర్థం కాదు. ఇంకా మంచిగా తెల్లవారేసరికి అసలు ఆ క్రౌడ్ మొత్తం డబుల్ అయిపోయింది వితిన్ నో టైం. అంతా బాగుంది అని అనుకునే లోపే ఈ టైంకి స్టాంపేడ్ జరిగిందనమాట అక్కడ. సో దానివల్ల వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఆపేసినారు. థ్యాంక్ గాడ్. మా స్నానం అయితే అయిపోయింది. చూస్తుండగానే స్టాంపేడ్ అయింది. అండ్ మా కళ్ళ ముందే డబుల్ అవుతా ఉన్నారు మంది మొత్తం. యాక్చువల్గా మేము కాశీ అండ్ అయోధ్య కూడా విజిట్ చేద్దాం అనుకున్నాం, కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఆపేసినారు. అండ్ స్టాంపేడ్ జరగడంతో సిచ్యువేషన్ మొత్తం చాలా సీరియస్ అయిపోయింది. సో అక్కడికి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మంచిగా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం.